ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి. పూజారి శ్రీనివాసులు బ్రహ్మానందచారి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పల్కూరు గ్రామంలో స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయం నందు గ్రామ పెద్దలు భక్త బృందం సహకారంతో పూజారి శ్రీనివాసులు నేతృత్వంలో స్వామివారికి మంగళ వాయిద్యాలు నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తుల ఆధ్వర్యంలో భజనలు, గోదాదేవి చరిత్ర ప్రతిరోజు చదివి పూజలు నిర్వహించడం చాలా సంతోషమని పూజారి శ్రీనివాసులు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి వారిని స్థానిక రామాలయంలో అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకారం అందించిన గుండం చంద్రుడు మరియు ఇతర భక్త బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గుండం అర్జున్ రెడ్డి, బ్రహ్మానందచారి, పూజారి శ్రీనివాసులు, జగదీశ్వర్ రెడ్డి, జీకే మాణిక్యాచారి, మహిళా భక్త బృందం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పల్కూరు గ్రామంలో స్థానిక చెన్నకేశవ స్వామి దేవాలయం నందు గ్రామ పెద్దల సహకారం, భక్తాదుల సహకారంతో అలాగే గుండం చంద్రుడు గారి సహకారంతో పూజారి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ధనుర్మాస సందర్భం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. వాస్తవంలో వచ్చేసి మన భారతదేశ సాంప్రదాయ పద్ధతులు పాటించడం మన అందరికీ ఆనందం, ఆహ్లాదం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతిని పాటించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతూ, అలాగే ఈ టీవీ సినిమాల వల్ల భక్తిభావం తగ్గిపోతున్న ఈ రోజుల్లో భగవంతుడి కోసం ఒక గంటైనా కేటాయించడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని చెప్పి ఈ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎందుకనంటే వాస్తవంగా వచ్చేసి మనం ఎప్పుడు భక్తి మార్గంలో ఉంటామో అప్పుడు మన సన్మార్గం ఏర్పడమే కాకుండా మనకు మంచి అలవాట్లు, మంచి పద్ధతులు కూడా అలవడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికోసం కృషి చేసిన భక్త బృందానికి, పూజారి శ్రీనివాసులు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరి అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత వందనాలు.